మరి కాసేపట్లో భూభారతి చట్టానికి శ్రీకారం. పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. రైతు రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ మోసం చేసింది. సంపద సృష్టించి పేదలకు పంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న భట్టి. కేబినెట్ బెర్తుపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు. తన గొంతు కోస్తే మరో ఉద్యమం తప్పదంటూ వార్నింగ్. పార్క్ హయత్లో అగ్ని ప్రమాదంపై కొనసాగుతోన్న విచారణ. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారుల అనుమానం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి నిలిచిపోయిందన్న ప్రధాని మోదీ. చోక్సీని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాల ముమ్మరం. చట్టపరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్న కేంద్రం. అయోధ్య రామ మందిరానికి భద్రతా ముప్పు. ట్రస్ట్కు వచ్చిన మెయిల్పై పోలీసుల విచారణ. అతిపెద్ద యుద్ధ నౌకను రూపొందిస్తున్న నార్త్ కొరియా. హై టెక్నాలజీతో న్యాంపో షిప్ యార్డ్లో నిర్మాణం. బంగారంపై అంచనాలు పెంచిన గోల్డ్ మ్యాన్ సాక్స్. ఈ ఏడాది గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతాయన్న సంస్థ. సుంకాల పెంపుతో చైనాలో ఆగిపోయిన ప్రొడక్షన్. ప్రధాన ఓడరేవుల్లో స్తంభించిన సేవలు. వరుస ఆందోళనతో పాకిస్తాన్పై ప్రయాణ ఆంక్షలు. మరో 3 నెలలు పొడిగించిన WHO. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందన్న IMD.